Hi students, welcome to chemistry polyset classes. Today we discuss about the periodic properties. Previous class we have discussed about the modern periodic table. This is the second video we discuss about the periodic properties. So what are the periodic properties? The elements are arranged by atomic number gives physical and chemical properties varying periodically. It's called periodic properties or periodic law. సో పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఎలా వేరీ అవుతున్నాయి అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ లెఫ్ట్ టు రైట్ గ్రూప్స్లోను అలాగే పీరియడ్స్లోను ఎలా వేరీ అవుతున్నాయి వాటి ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటారు. ఓకే, సో వాట్ ఆర్ ది పీరియాడిక్ ప్రాపర్టీస్? ఆ నేమ్స్ ఏంటో చూడండి. వ్యాలెన్సీ, అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, electron affinity, electronegativity, electropositivity, metallic and non-metallic properties. These are the periodic properties. In this class, we discuss about the valency and atomic radius. Valency, atomic radius గురించి ఇవాళ క్లాస్లో నేర్చుకుందాం. సో వాట్ ఈస్ valency? Valency అంటే ఏంటి? The combining power of an element with respect to hydrogen, oxygen or any other elements is called valency. So hydrogen, oxygen or any other elements ఏదైనా తీసుకోవచ్చు. సో అలా ఆక్సిజన్ హైడ్రోజన్ వేరే ఏదైనా ఎలిమెంట్స్తో కంబైన్ అయినప్పుడు వాటి యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్ అనేవి ఓకేనా ఆక్సిడేషన్ నెంబర్స్ ఫామ్ అయినప్పుడు కంబైన్డ్ అయినప్పుడు అక్కడ ఫామ్ అయ్యేదాన్ని ఏమంటామంటే వ్యాలెన్సీ అంటాం అనమాట. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ NaH ద వ్యాలెన్సీ ఆఫ్ Na ఈస్ 1. సో NaH అంటే సోడియం హైడ్రైడ్. సోడియం హైడ్రైడ్లో వ్యాలెన్సీ సోడియం యొక్క వ్యాలెన్సీ ఎంత? 1. సో Na అనేది సోడియం అనేది ఏ గ్రూప్లో ఉంటుందండి? 1A గ్రూప్ ఎలిమెంట్. ఇట్ ఈస్ ఏ 1A గ్రూప్ ఎలిమెంట్. Na దానికి ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసరికి +1. హైడ్రోజన్ వచ్చేసరికి కూడా 1A గ్రూప్లోనే ఉంటుంది. దానికి ఆక్సిడేషన్ నెంబర్ +1. కానీ హైడ్రోజన్ వచ్చేసరికి 1A గ్రూపే కాకుండా ఇంకా 7th A గ్రూప్ ఎలిమెంట్స్తో పాటు ఉంటుంది. 7th A గ్రూప్లో ఉండేవన్నీ ఏంటి అండి? హాలోజన్స్. హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఇవన్నీ కూడా నాన్ మెటల్స్ అనమాట. ఓకే, సో అప్పుడు ఆ హాలోజన్స్తో ఉన్నప్పుడు దానికి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వస్తుందంటే -1 వస్తుంది. ఓకేనండి, అందుకని ఇక్కడ సోడియం వచ్చేసరికి +1 తీసుకోవాలి, హైడ్రోజన్ వచ్చేసరికి -1 తీసుకోవాలన్నమాట. సో +1 -1, సో దే ఆర్ ఆల్ న్యూట్రల్ అక్కడ. కాబట్టి NaH ఎలిమెంట్లో కాంపౌండ్లో సోడియం యొక్క వ్యాలెన్సీ ఎంత? 1. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ CaO ద వ్యాలెన్సీ ఆఫ్ Ca ఈస్ 2. కాల్షియం ఆక్సైడ్ కాల్షియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? వ్యాలెన్సీ ఎంత? 2. కాల్షియం ఈజ్ ఏ మెటల్, ఆక్సిజన్ ఈజ్ ఏ నాన్ మెటల్. సో కాల్షియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +2. ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ -2. సో +2 -2 ఇక్కడ కూడా న్యూట్రల్ అయిపోయింది కాబట్టి సో ద వ్యాలెన్సీ ఆఫ్ కాల్షియం ఈస్ 2. నెక్స్ట్, ఈ వ్యాలెన్సీ అనేది గ్రూప్స్లోను పీరియడ్స్లోను ఎలా చేంజ్ అవుతుంది అంటే ఎలా వ్యారీ అవుతుందో చూద్దాం. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియడ్స్ అండ్ గ్రూప్స్ ఆఫ్ valence electrons. So in a period, the number of valence electrons increases from 1 to 8 from the left to right and the number of shells is the same. సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే ఇన్ పీరియడ్ అనేసరికి మనం ఎలా అనాలి? లెఫ్ట్ టు రైట్ అనాలన్నమాట. సో లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. సో ది నెంబర్ ఆఫ్ షెల్స్ సేమ్. ఇక్కడ షెల్స్ అనేవి సేమ్గా ఉంటాయి, అక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. కింద చూడండి ఎగ్జాంపుల్, మనం ఎలిమెంట్స్ తీసుకున్నాం. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. ఇలా మనం లిథియం నుంచి నియాన్ వరకు ఎలిమెంట్స్ తీసుకున్నాం. కింద AN అంటే అటామిక్ నెంబర్. లిథియం అటామిక్ నెంబర్ ఎంత? 3. బెరీలియం 4, బోరాన్ 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8, ఫ్లోరిన్ 9, నియాన్ 10. ఓకే, ఇలా వాటి యొక్క అటామిక్ నెంబర్స్. తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం. 2,1, 2,2, 2,3, 2,4, 2,5, 2,6, 2,7, 2,8,
ఇలా వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాస్తుంది. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూడండి, లిథియం వచ్చేసరికి 1, బెరీలియం వచ్చేసరికి 2, బోరాన్ వచ్చేసరికి 3, కార్బన్ 4, నైట్రోజన్ వచ్చేసరికి 5, ఆక్సిజన్ వచ్చేసరికి 6, ఫ్లోరిన్ 7, నియాన్ వచ్చేసరికి 8. సో ఇలా చూడండి, మనకి లిథియం నుంచి నియాన్కి వచ్చేసరికి ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూడండి 1 to 8, అంటే లిథియం నుంచి నియాన్కి వచ్చేసరికి ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. కింద షెల్స్ తీసుకుంటే ప్రతి ఎలిమెంట్ కూడా అన్నిటికి నెంబర్ సేమ్ ఉంది చూడండి, అన్నిటికి 2, 2, 2 అని ఉంది. అంటే లిథియం 2, బెరీలియం 2, బోరాన్ 2, కార్బన్ 2, నైట్రోజన్ 2. అంటే షెల్స్ అనేవి ఎలా ఉన్నాయి, అక్కడ సేమ్ గా ఉన్నాయి. ఓకేనా, నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి సేమ్ గా ఉన్నాయి అన్నమాట. సో ఇన్ పీరియడ్స్ the number of valence electrons increases from left to right and the number of shells is the same. Next, in groups లో ఎలా ఉంటుంది valency అనేది ఎలా ఉంటుంది. In a group the number of valence electrons is the same for all the elements but the number of shells increases from top to bottom. సో valence electrons అనేవి సేమ్ గా ఉంటాయి గ్రూప్ వచ్చేసరికి. నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఏమవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ టాప్ టు బాటమ్. గ్రూప్ వచ్చేసరికి టాప్ టు బాటమ్ అనాలన్నమాట. From top to bottom the valence electrons is same but the number of shells increases. చూడండి కింద ఎగ్జాంపుల్ మనం 1A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. వాట్ ఆర్ ది 1A గ్రూప్ ఎలిమెంట్స్? ఆల్కలీ మెటల్స్ తీసుకున్నాం. ఏంటి అవి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం. ఇలా 1A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి యొక్క అటామిక్ నెంబర్ చూడండి, హైడ్రోజన్ 1, లిథియం 3, సోడియం 11, పొటాషియం 19. సో ఇవన్నిటికి కూడా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ చూడండి, హైడ్రోజన్ 1, లిథియం 1, సోడియం 1, పొటాషియం 1. సో ఎందుకని అన్ని ఒకే గ్రూప్ లో ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం అన్ని 1A గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి వాటి యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి, అన్ని కూడా 1 ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ షెల్స్ వచ్చేసరికి చూడండి, హైడ్రోజన్ ఏ షెల్ లో ఉంది? ఫస్ట్ షెల్. లిథియం వచ్చేసరికి సెకండ్ షెల్, సోడియం వచ్చేసరికి థర్డ్ షెల్, పొటాషియం వచ్చేసరికి ఫోర్త్ షెల్. సో అక్కడ షెల్స్ అనేవి చేంజ్ అయినాయి అనమాట. So number of valence electrons is same but the number of shells is increases. ఓకేనా, ఫర్ టాప్ టు బాటమ్ పైన కిందకి వచ్చేసరికి షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అనమాట. హైడ్రోజన్ ఫస్ట్ షెల్ లో ఉంటే పొటాషియం వచ్చేసరికి ఫోర్త్ షెల్ లో ఉందన్నమాట. సో ఇది మనకి గ్రూప్స్ లో వ్యాలెన్సీ యొక్క వేరియేషన్ అనమాట. ఇన్ ఏ గ్రూప్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈస్ ద సేమ్ ఫర్ ఆల్ ది ఎలిమెంట్స్ బట్ ది నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకేనండి. నెక్స్ట్ ప్రాపర్టీ అటామిక్ రేడియస్. దీన్ని అటామిక్ రేడి అని కూడా అనొచ్చు సింపుల్ గా. అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ రేడి. డెఫినేషన్ ఏంటి చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ అండ్ టు ఇట్స్ అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ కాల్డ్ అటామిక్ రేడియస్. అంటే న్యూక్లియస్ కి అలాగే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని, ఓకేనా, న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటామంటే అటామిక్ రేడియస్ అంటాం అన్నమాట. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి కదా. రివాల్వ్ అవుతున్నప్పుడు ఆ ప్లేస్ లో మొత్తం ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అయ్యే ప్లేస్ ఏమంటాం? ఆర్బిట్స్ ఆర్ షెల్స్ అంటాం. అలా మనకి షెల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఆ లాస్ట్ షెల్ ఉంటుంది కదా, లాస్ట్ ఆర్బిట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ ఆర్బిట్ కి అలాగే న్యూక్లియస్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని అటామిక్ రేడియస్ అంటాం. సో దీని యొక్క అటామిక్ రేడియస్ యూనిట్స్ ఏంటంటే ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ పికోమీటర్ ఆర్ ఆమ్స్ట్రాంగ్స్. పికోమీటర్స్ లోను ఆమ్స్ట్రాంగ్స్ లోను యూనిట్స్ లో మెజర్ చేస్తాం అనమాట అటామిక్ రేడియస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సైజ్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ తీసుకుంటే చూడండి, లిథియం లెస్ దాన్ సోడియం, లెస్ దాన్ పొటాషియం, లెస్ దాన్ రూబియం, లెస్ దాన్ సీజియం. సో మనకు చూడండి ఇవన్నీ కూడా లిథియం, పొటాషియం, సోడియం ఇవన్నీ కూడా ఏంటంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్, ఆల్కలీ మెటల్స్ అనమాట. ఓకేనా. సో ఈ ఆల్కలీ మెటల్స్ అనేవి ఫ్రమ్ చూడండి, లిథియం వచ్చేసరికి ఎంత అటామిక్ నెంబర్ 3, సోడియం వచ్చేసరికి 11, పొటాషియం వచ్చేసరికి 19. సో చూడండి వెళ్ళే కొందికి అటామిక్ నెంబర్ ఏమవుతుంది, అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుందంటే అక్కడ నెంబర్ ఆఫ్ షెల్స్ అని ఏమవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అంటే సైజ్ అనేది కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో వేరియేషన్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ ఆఫ్ అటామిక్ రేడియస్. సో అటామిక్ రేడియస్ అనేది గ్రూప్స్ లోను పీరియడ్స్ లోను ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ట్రెండ్స్ ఇన్ గ్రూప్స్. ఓకేనా, గ్రూప్స్ లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది. ద అటామిక్ రేడి ఇంక్రీజెస్ డౌన్ ది గ్రూప్ డ్యూ టు ఎడిషన్ ఆఫ్ న్యూ షెల్ ఇన్ ఈచ్ ఆటమ్. ఓకేనా, అంటే అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్ డౌన్ ది గ్రూప్. డౌన్ ది గ్రూప్ అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్.
టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? డ్యూ టు అడిషన్ ఆఫ్ న్యూ షెల్. అంటే మనకి ఎలిమెంట్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ ఒక షెల్ అనేది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లిథియం తీసుకున్నాం. లిథియం అటామిక్ నంబర్ ఎంత? 3. ఓకేనా? సోడియం తీసుకున్నాం. సోడియం అటామిక్ నంబర్ ఎంత? 11. అంటే 3 నుంచి మనకి సెకండ్ ఎలిమెంట్‌కొచ్చేసరికి ఎంత? 11కొచ్చింది. అటామిక్ నంబర్ 11కొచ్చింది. అంటే మధ్యలో ఎన్ని ఎలక్ట్రాన్స్ మిస్ అయినాయి మనకి చూడండి అక్కడ. అంటే 3-11 అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పెరిగినాయి అక్కడ? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి అంటే అక్కడ నంబర్ ఆఫ్ షెల్స్ అనేవి పెరుగుతున్నాయన్నమాట. సో, ది అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ డౌన్ ది గ్రూప్ డ్యూ టు అడిషన్ ఆఫ్ న్యూ షెల్. అలాగే పొటాషియం. సోడియం తర్వాత పొటాషియం తీసుకోండి. పొటాషియం వచ్చేసరికి ఎంత? 19. ఓకేనా? 11 నుంచి మళ్ళీ అటామిక్ నంబర్ ఎంతకెళ్ళింది? 19. అంటే 11 నుంచి 19కెళ్ళిపోయింది అటామిక్ నంబర్. అంటే అక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఇంక్రీజ్ అయినాయో చూడండి. ఓకేనా? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దిగా అక్కడ నంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయన్నమాట. కింద చూడండి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం మనం. 1A గ్రూప్, 2A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నాం. 2A గ్రూప్ ఎలిమెంట్స్‌లో బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఈ 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ తీసుకుంటే వాటి యొక్క వాల్యూస్ చూడండి. అటామిక్ రేడియస్ యొక్క వాల్యూస్. బెరీలియంకొచ్చేసరికి 1.12, మెగ్నీషియం వచ్చేసరికి 1.36, కాల్షియం వచ్చేసరికి 1.97, స్ట్రాన్షియం 2.15, బేరియం 2.22. ఓకే. చూడండి బెరీలియం నుంచి బేరియంకొచ్చేసరికి ఇంక్రీజ్ అయినాయి వాల్యూస్. స్టార్టింగ్ 1.12 ఉంటే లాస్ట్‌కొచ్చేసరికి 2.22. సో, ది అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ డౌన్ ది గ్రూప్ ఆర్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో, అటామిక్ రేడియస్ ఇన్ పీరియడ్స్ ఎలా వేరీ అవుతుంది? పీరియడ్స్‌లో ఎలా ఇంక్రీజ్ అవుతుందో, డిక్రీజ్ అవుతుందో చూద్దాం. సో, అటామిక్ రేడియస్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా? లెఫ్ట్ టు రైట్. పీరియడ్‌కొచ్చేసరికి ఏమనాలి? లెఫ్ట్ టు రైట్ అనాలన్నమాట. సో, అటామిక్ రేడియస్ decreases from left to right in periods due to increase in nuclear charge. Due to increase in nuclear charge, that the number of protons which results in stronger pull on orbiting electrons by the nucleus. ఎందుకని మనకి అటామిక్ రేడియస్ పీరియడ్స్‌లో వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది. సో, పీరియడ్స్‌లో వచ్చేసరికి అన్నీ కూడా మనకి ఒకే రోలో ఉంటాయండి. ఒక రోలో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. ఓకేనా? సోడియం ఎంత? 11, మెగ్నీషియం వచ్చేసరికి 12, అల్యూమినియం వచ్చేసరికి 13, సిలికాన్ 14. అంటే అన్నీ కూడా ఒక సీక్వెన్స్‌లో ఒక ఆర్డర్‌లో ఉన్నాయి. వెంటనే నంబర్ 11, 12, 13, 14, 15 ఇలా ఒకే ఆర్డర్‌లో ఉంటాయన్నమాట. అంటే ఎలిమెంట్స్ అనేవి న్యూక్లియస్‌కి ఎలా ఉంటాయి? చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. ఓకేనా? ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా అందుట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా న్యూక్లియస్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. సో, న్యూక్లియస్‌కి దగ్గరగా ఉన్నప్పుడు అక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎలా ఉంటాయి? చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అందుకని అక్కడ ఇన్ పీరియడ్స్ ది అటామిక్ రేడియస్ decreases from left to right due to increase in nuclear charge. Increase in nuclear charge means the force of nuclear attractions are increases. ఓకే. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఎలిమెంట్స్ ఏం తీసుకున్నాం? సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ క్లోరిన్. వాటి వాల్యూస్ చూడండి. అటామిక్ రేడియస్ వాల్యూ ఇన్ పీరియడ్స్. సోడియం వచ్చేసరికి 1.51, మెగ్నీషియం 1.36, అల్యూమినియం 1.25, సిలికాన్ 0.77, phosphorus 0.70, sulfur 0.66, chlorine 0.64. చూడండి సోడియం టు క్లోరిన్ అటామిక్ రేడియస్ వాల్యూస్ ఏమైనాయి? డిక్రీజ్ అయినాయి. సోడియంది 1.5 ఉంటే క్లోరిన్‌కి వచ్చేసరికి 0.64. సో, ద అటామిక్ రేడియస్ decreases from left to right. This is the atomic radius in periods. Next. In these two topics, we have chemistry practice bits. Okay, ఇప్పుడు chemistry practice bits చూద్దాం. The first question, what is the valency of Eka aluminum in its oxide? So, Eka aluminum యొక్క valency ఎంత? First option 1, second option 2, third option 3, fourth option 4. సో, అల్యూమినియం వచ్చేసరికి ఛార్జ్ ఎంత ఉంటుందండి? సింబల్ ఎంత? AL. ఛార్జ్ వచ్చేసరికి +3. అల్యూమినియం యొక్క ఛార్జ్ +3. సో, మనకి ఇచ్చిన ఆప్షన్స్‌లో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ సెకండ్ క్వెషన్, వాట్ ఈస్ ద వాలెన్సీ ఆఫ్ Na ఇన్ NaH? అంటే NaH సోడియం హైడ్రైడ్‌లో సోడియం యొక్క వాలెన్సీ ఎంత? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సో, మనకి NaH ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సోడియం ఎంత? ఆక్సిడేషన్ నెంబర్ +1, హైడ్రోజన్ -1. సో, 2 న్యూట్రల్ అయిపోతుంది. ఇప్పుడు సోడియం ఎంత వస్తుంది? +1. సో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, valency in a period.
అంటే వాలెన్సీ అనేది పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో చెప్పాలి. ఆప్షన్ ఏ ఇంక్రీజెస్, ఆప్షన్ బి డిక్రీజెస్, ఆప్షన్ సి ఇంక్రీజెస్ అండ్ దెన్ డిక్రీజెస్, ఆప్షన్ డి డిక్రీజెస్ అండ్ దెన్ ఇంక్రీజెస్. సో వాలెన్సీ ఏమవుతుందండి మన పీరియడ్లో మనకి సి ఇంక్రీజెస్ అండ్ దెన్ decreases. Option C is the correct answer. The next, fourth question. The valency of a calcium in CaO. Calcium, CaO means calcium oxide. Calcium oxide లో calcium యొక్క valency ఎంత? Option A 1, option B 2, option C 3, option D 4. So Ca calcium ఎంత +2 oxidation number. Oxygen వచ్చరికి -2, +2 -2. So there is a neutral. కాబట్టి అక్కడ కాల్షియం ఆక్సైడ్ యొక్క కాల్షియం ఆక్సైడ్ లో కాల్షియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత +2. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ వాలెన్సీ ఇన్ ఏ గ్రూప్ అంటే వాలెన్సీ గ్రూప్స్ లో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందో చెప్పాలి. ఆప్షన్ ఏ ఇంక్రీజెస్, ఆప్షన్ బి డిక్రీజెస్, ఆప్షన్ సి ఇంక్రీజెస్ అండ్ దెన్ డిక్రీజెస్, ఆప్షన్ డి రిమైన్స్ సేమ్. సో వాలెన్సీ ఇన్ ఏ గ్రూప్ రిమైన్స్ సేమ్. ఓకేనా, valency in a group remains same. It is constant and time change avadu. So option D is the correct answer. Next, sixth question. How many valency electrons in nitrogen atom? Nitrogen atom lo enni valency electrons unnai? Options. Option A 5, option B 7, option C 8, option D 1. Okay. So manaki nitrogen atomic number enta 7. 1s2, 2s2, 2p3. ఓకేనా, వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏంటి 2s2, 2p3, 2 + 3 5. ఓకేనా, 5 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట నైట్రోజన్ లో. 5 వాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద వాలెన్సీ షెల్ కాల్డ్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద వాలెన్సీ షెల్ కాల్డ్. ఆప్షన్ ఏ వాలెన్సీ, ఆప్షన్ బి అటామిక్ రేడియస్, ఆప్షన్ సి మెటల్స్, ఆప్షన్ డి నాన్ మెటల్స్. సో వాలెన్సీ షెల్ ఉండే ఎలక్ట్రాన్స్ ఏమంటాం? దిస్ ఇస్ కాల్డ్ వాలెన్సీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్, క్వశ్చన్ నెంబర్ 8. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ ఇట్స్ అవుటర్ మోస్ట్ షెల్ కాల్డ్. ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఆప్షన్ బి అయనైజేషన్ పొటెన్షియల్, ఆప్షన్ సి మెటాలిక్ క్యారెక్టర్, ఆప్షన్ డి అటామిక్ రేడియస్. ఓకే అండి, ద సెంటర్ న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటాం? It is called atomic radius. So option D is the correct answer. Next, ninth question. The radius is measured in. Radius ni dentlo measure chestam ante units enti? Radius yokka units enti? Option A picometer, option B pyrometer, option C picnometer, option D none of the above. So radius yokka యూనిట్స్ ఏంటి? పికోమీటర్ కానీ హామ్స్ట్రాంగ్స్ కానీ. సో ఇక్కడ ఆప్షన్ ఏముంది మనకి? పికోమీటర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. అటామిక్ రేడియస్ ఇన్ పీరియడ్స్. పీరియడ్స్ లో ఎలా ఉంటుంది, ఎలా వ్యారీ అవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది? ఆప్షన్ ఏ డిక్రీజెస్, ఆప్షన్ బి ఇంక్రీజెస్, ఆప్షన్ సి డిక్రీజెస్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ఓకేనా, సో మనకి atomic radius in periods, it is decreases. Okay, atomic radius in periods, it is decreases. Option A is the correct answer. Next, 11th question. Which of the following has the smallest size? Option A fluorine, option B chlorine, option C bromine, option D iodine. And fluorine, chlorine, bromine, iodine అన్ని కూడా ఒకే వన్ గ్రూప్ ఎలిమెంట్స్. ఏంటి అవి? 7th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట. హాలోజెన్స్ అంటాం. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, దీస్ ఆర్ ఆల్ హాలోజెన్స్. సో ఈ హాలోజెన్ గ్రూప్ లో 7th గ్రూప్ ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఫ్లోరిన్, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్. సో ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ద అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ ఈజ్ ఇంక్రీజెస్. మనం చదువుకున్న అటామిక్ రేడియస్ ఎలా వేరీ అవుతుంది? ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్. సో ఫ్లోరిన్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఫ్లోరిన్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. సో అటామిక్ నెంబర్ ఎంత అండి? 9. క్లోరిన్ సెకండ్ ఎలిమెంట్, అటామిక్ నెంబర్ ఎంత? 17. ఓకేనా, సో వెళ్ళే కొందుకు అక్కడ నెంబర్ అటామిక్ నెంబర్ గ్రూప్ లో ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
కాబట్టి ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ తో పోల్చుకుంటే ఫ్లోరిన్ హ్యాస్ ది స్మాలెస్ట్ సైజ్ బికాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద గ్రూప్. ఓకేనా, అది స్టార్టింగ్ ఎలిమెంట్ కాబట్టి, ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి దానికి సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్. The size of Na plus is less than Na. This is due to. So Na plus is less than Na. Sodium Na అంటే సోడియం న్యూట్రల్ ఆటమ్. ఆ న్యూట్రల్ సోడియం కన్నా Na ప్లస్ అనే సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని? సో ఆప్షన్ ఏ, మోర్ న్యూక్లియర్ చార్జ్ ఇన్ Na ప్లస్, మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ Na ప్లస్, లెస్ న్యూక్లియర్ చార్జ్ ఇన్ Na ప్లస్, మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఇన్ Na. సో మనకి సోడియం అనేది ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ ఆటమ్. ఓకేనా, న్యూట్రల్ ఆటమ్. Na ప్లస్ ఒక ఎలక్ట్రాన్ అది లాస్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ చార్జ్ Na ప్లస్. న్యూట్రల్ ఆటమ్ సోడియం మనకి ఎలక్ట్రాన్ అటామిక్ నెంబర్ ఎంత? 11. Na ప్లస్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి అక్కడ అటామిక్ నెంబర్ ఎంత వస్తుంది? 10. అంటే సో Na ప్లస్ అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఇట్ ఈస్ వెరీ నియరర్ టు ది న్యూక్లియస్. దేంతో పోల్చుకుంటే? ఫ్రమ్ న్యూట్రల్ ఆటమ్ సోడియంతో పోల్చుకుంటే ఆ క్యాటయాన్ అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి Na ప్లస్ అనేది న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి Na ప్లస్ లో న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ద మోర్ న్యూక్లియర్ చార్జ్ ఇన్ Na ప్లస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ 13. Isoelectronic species have same number of atoms, electrons, protons, neutrons. సో ఐసో మీన్స్ సేమ్, ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రానిక్ అక్కడే ఉంది. ఐసో ఎలక్ట్రానిక్ అంటే సేమ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, అంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, అమాంగ్ C-4, N-3, O-2, F- ions, the ion with small size. ఓకేనా, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఈ 4 ఎలిమెంట్స్ లో స్మాల్ సైజ్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఆప్షన్ ఏ C-4, ఆప్షన్ బి N-3, ఆప్షన్ సి O-2, ఆప్షన్ డి F-. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత అండి? 6. ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది? 4 ఎలక్ట్రాన్స్, అంటే 6 + 4 10. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది? అది 3, అంటే 7 + 3 10. ఆక్సిజన్ ఎంత? అటామిక్ నెంబర్ 8. ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది? 2. ఓకే, సో 8 + 2 10. ఫ్లోరిన్ వచ్చేసరికి 9. అదే ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది? 1 ఎలక్ట్రాన్. 9 + 1 10. సో అన్నిటికీ మనకి 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకున్న, 3 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్, 1 ఎలక్ట్రాన్, ఇలా ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకున్న అటామిక్ నెంబర్ అన్నిటికీ సేమ్ వచ్చింది. కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏది తక్కువ గెయిన్ చేసుకుంది? ఫ్లోరిన్. ఓకేనా, కార్బన్ వచ్చేసరికి 4, నైట్రోజన్ వచ్చేసరికి 3, ఆక్సిజన్ వచ్చేసరికి 2, ఫ్లోరిన్ వచ్చేసరికి 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది కాబట్టి ఇట్ హ్యాస్ ది స్మాల్ సైజ్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్లోరిన్ హ్యాస్ ది స్మాల్ సైజ్. నెక్స్ట్ 15th question. When Na atom change into Na plus ion, its option A, size decreases, size increases, atomic number increases, atomic number decreases. సో Na atom న్యూట్రల్ ఆటమ్ అనేది Na ప్లస్ గా అయింది. అప్పుడు Na అంటే అటామిక్ నెంబర్ 11. Na ప్లస్ కి వచ్చేసరికి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఎంత వస్తుంది? అటామిక్ నెంబర్ 10. అంటే అప్పుడు సైజ్ అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి అక్కడ సైజ్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో when Na atom change into Na plus ion, its size is decreases. కాబట్టి ఆప్షన్ ఏ is the correct answer. Next 16th question. The size of Na plus is less than Na. This is due to. సో మనకి ఇక్కడ Na న్యూట్రల్ ఆటమ్ అటామిక్ నెంబర్ 11. Na ప్లస్ వచ్చేసరికి ఏంటి? క్యాటయాన్, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి న్యూక్లియస్ కి Na ప్లస్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. సో న్యూక్లియస్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి more nuclear charge in Na plus. Option A is the correct answer. Next 17th question. Correct order of size. అయోడిన్ ఇచ్చారు. ఆ అయోడిన్ లో కరెక్ట్ ఆర్డర్, ఆ సైజ్ యొక్క ఆర్డర్ కరెక్ట్ గా చెప్పాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ I greater than I plus greater than I minus. Next B, I greater than I minus greater than I plus. Option C, I plus greater than I minus greater than I. Option D, I minus greater than I greater than I plus. సో ఇలా 4 ఆప్షన్స్ తీసుకుంటే I అంటే అయోడిన్ అనేది I కింద తీసుకుంటే ఈజ్ ఎ న్యూట్రల్ ఆటమ్.
ఓకేనా? సో, దాన్ని ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే అయోడిన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే పాజిటివ్ చార్జ్ వస్తది. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయితే నెగెటివ్ చార్జ్ వస్తదనమాట. సో, అయోడిన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు పాజిటివ్ చార్జ్ కాబట్టి, సో, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి అక్కడ సైజ్ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి అక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓన్లీ ఏమి పాజిటివ్ గాని, నెగెటివ్ గాని చార్జెస్ ఏమి లేవు కాబట్టి ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ ఆటమ్. అక్కడ ఎలక్ట్రాన్ లాస్ అవ్వదు, గెయిన్ అవ్వదన్నమాట. సో, దీని ప్రకారం చూసుకుంటే డి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్. I- ఈస్ గ్రేటర్ దాన్ I+. అంటే I- ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. తర్వాత అయోడిన్. నెక్స్ట్ I+ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిందనమాట. ఇలా సైజ్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సైజ్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్. విచ్ స్పీసెస్ హాస్ ద మాక్సిమం అయోనిక్ రేడియస్? ఓకేనా? అయోనిక్ రేడియస్ కింద ఆప్షన్స్ లో అయోనిక్ రేడియస్ దేనికి ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ Na+, ఆప్షన్ బి O-2, ఆప్షన్ సి F-, ఆప్షన్ డి Mg+2. చూడండి, Na+ సోడియం ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. O-2 ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది. F- ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. Mg+2 అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది అనమాట. Mg+2 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. సో, సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. మెగ్నీషియం అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఆక్సిజన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది. ఫ్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంది అనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నది ఏంటిదండి? ఆక్సిజన్ O-2. సో, దానికి అయోనిక్ రేడియస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. O-2 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ విత్ CO ఈస్ ఆప్షన్ ఏ Cn-, ఆప్షన్ బి OH-, ఆప్షన్ సి N2+, ఆప్షన్ డి O2. సో, CO అంటే కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ వచ్చేసరికి అటామిక్ నెంబర్ ఎంత అండి? 6. ఆక్సిజన్ వచ్చేసరికి 8. 6 + 8 14. సో, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కింద ఇచ్చిన ఆప్షన్ లో చూడండి. ఆప్షన్ ఏ చూడండి, Cn- అంటే కార్బన్ 6 + 7 13. మైనస్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ని గెయిన్ చేయాలన్నమాట. సో, +1. సో, 6 + 7 13 + 1 14. సో, Cn- ఈస్ ద ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ విత్ CO. CO లో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే Cn-, ఓకేనా? CO లో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలాగే Cn- లో కూడా 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. సో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్. కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సైజ్ ఇన్ ద ఫాలోయింగ్. Mg+2 greater than Na+, less than F-, less than Al+3. Next option B, F- greater than Al+3, less than Na+, less than Mg+2. Next option C, Al+3, less than Mg+2, less than F-, less than Na+. Option D, Na+, less than Al+3, less than F-, less than Mg+2. సో, మొత్తం అన్ని కూడా మనం మెగ్నీషియం, సోడియం, ఫ్లోరిన్, అల్యూమినియం ఇలా 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో, సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిందండి. మెగ్నీషియం అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఓకేనా? అల్యూమినియం అనేది 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఫ్లోరిన్ వచ్చేసరికి ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు వీటిల్లో చార్జ్ అనేది ఎలా ఉంటుంది? చూడండి, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది అనమాట. సో, ఇలా కరెక్ట్ ఆర్డర్ ఎలా చెప్పొచ్చు? Al+3 less than Mg+2 less than F-, less than Na+. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.